ఏ హాయ్ గైస్, ప్రస్తుతం నేను ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ మాల్వింగ్ నాంగ్లో ఉన్న మాల్వింగ్ నాంగ్ విలేజ్ నేమ్ ఇది మన ఏషియా ఖండంలోనే క్లీనెస్ట్ విలేజ్. చూద్దాం ఎంత క్లీన్ ఉంటుందో అంటే వచ్చినా అనమాట. లెట్స్ సీ. యాక్చువల్లీ నేను నైట్ వచ్చిన ఇడికి నైట్ 7 o'clock ఏమో వచ్చిన. షిల్లాంగ్ నుంచి 90 kilometers ఉంటుంది ఇది. ఇక్కడికి రావడానికి మధ్యలో రోడ్ క్లోజ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది ఫుల్. అది దరిద్రంగా ఉంది రోడ్ మొత్తము. డే టైంలో అయితే 11 o'clock నుంచి 4 o'clock రోడ్ క్లోజ్ ఉంటుంది. అదొకటి టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరన్నా వస్తే. అదొకటి రోడ్ క్లోజ్ ఉంటుంది. వస్తే మార్నింగ్ టైం రావాలి, లేకపోతే ఈవినింగ్ 4 తర్వాత రావాలి షిల్లాంగ్ నుంచి. అయినా చిర్రపుంజి నుంచి అయినా సరే రావడానికి 1000 rupees ఛార్జ్ చేసారు. 1000 to 1500 అట్లా ఉన్నాయి స్టే కోసము. నేను తీసుకున్న స్టే అయితే ఇది. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 7 అవుతుంది టైము. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్. యాక్చువల్లీ నేను తీసుకున్న రూమే కాకుండా చాలా అంటే చాలా హోమ్ స్టేలు చాలా ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి హోమ్ స్టేలు. స్టే కోసం అయితే భయపడాల్సిన అవసరం లేదు ఈ విలేజ్లో. నేనైతే భయపడుకుంటూనే వచ్చిన, నైట్ టైంలో వచ్చిన. గూగుల్ చెక్ చేసుకోలేను స్టేస్ ఉంటాయా లేదా అంటని. కాకపోతే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి స్టేస్ అయితే మస్తున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మ్యాక్స్ 1000 to 1500 ఛార్జ్ చేస్తున్నారు. నిజంగా ఎంత క్లీన్ ఉందంటే విలేజ్. చెట్ల ఆకులు పడ్డాయి తప్ప ఇలాంటి చెత్త లేదు అసలు. అంత క్లీన్ ఉంచుకుంటారు విలేజ్. అసలు ఈ విలేజ్లో ఏదో వైబ్ ఉంది, అసలు పాజిటివ్ వైబ్. నేను నైట్ వచ్చిన నుంచి అసలు రూమ్లో లేను. నైట్ చెక్ ఇన్ చేసేసి బయటికి వెళ్ళిన 11:30 వరకు బయట కూర్చున్నా. ఎంత ప్రశాంతంగా ఉండే తెలుసా, అంత ప్రశాంతంగా ఉండే, పీస్ఫుల్గా. ఏదో పాజిటివ్ వైబ్ ఉంది మంచిగా. అట్లా అనిపిస్తుంది ప్రశాంతంగా తిరుగుతుంటే రోడ్స్ పైన. ఎంత గ్రీనరీ, నేచర్, అసలు టూ గుడ్ అసలు నిజంగా. టేక్ కేర్ ఆఫ్ నేచర్ బిఫోర్ ఇట్ గెట్స్ రేర్. సేవ్ ఫారెస్ట్, సేవ్ ద క్లైమేట్. ఇక్కడ లొకేషన్ చూడు అసలు ఎంత బాగుంది. చలో, ఇక్కడ ఒకటి బ్యాంబూ బ్రిడ్జ్ ఉంది చెట్ల పైన. ఆడ పైన ఇల్లు ఉంది ఒకటి, పోదాం ఆడికి. లెట్స్ గో. వామ్మో, కిందికి చూస్తే భయం అవుతుంది. టక్ 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 అంటున్నాయి, పట్ అంటున్నాయి. ఇది ఫైనల్ వ్యూ. చెట్టు పైన ఉంది, బ్యాంబూస్ తోటి కట్టిర్రు, బ్యాంబూ ట్రీస్, బ్యాంబూ కట్టెలతోటి కట్టిర్రు మొత్తము. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా విలేజ్. నిజంగా క్లీనెస్ట్ విలేజ్. అసలు ఆకులు జస్ట్ చెట్ల ఆకులు తప్ప ఎలాంటి చెత్త లేదు. ఒక గార్డెన్ లాగా ఫీల్ వస్తుంది అనమాట. గార్డెన్లో కూడా అక్కడిక్కడ చెత్త ఉంటుంది కానీ చెత్త లేదు అసలు, కొంచెం కూడా చెత్త లేదు. నిజంగా క్లీనెస్ట్ విలేజ్. అసలు ఏదో తెలియని ఫీలింగ్, అసలు పాజిటివ్ వైపు, ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది. అట్లా డిప్రెషన్లు ఉన్నోళ్ళు కానీ, బాధలు ఉన్నోళ్ళు కానీ ఇట్లా ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఆటోమేటిక్గా ఈ ప్లేస్ ఆ వైబ్కి కనెక్ట్ అయిపోతాం. అట్లా ఫేస్లో స్మైల్ వస్తుంది. ఆ ప్రశాంతత, ఆ చెట్ల మధ్యలో తిరుగుతుంటే, రోడ్ల మీద తిరుగుతుంటే మస్తు ఉంది అసలు ఫీలింగ్. అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది.
ఏరియాలని కాదు, మేఘాలయ మొత్తంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా క్రికెట్ ఆడక చూడలేదు నేను. మన సైడ్ మొత్తం మనం క్రికెట్ ఎట్లా ఆడతామో గల్లీ క్రికెట్ అని రోడ్ల మధ్యలో గ్రౌండ్లలో క్రికెట్ ఎట్లా ఆడతామో ఇటు సైడ్ ఫుట్బాల్ అట్లా ఆడుతారు అనమాట. క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ అని చిన్న చిన్న పోరలు అట్లా పేర్లు పెట్టుకొని గల్లీలలో ఫుట్బాల్ ఆడుతారు. గల్లీ క్రికెట్ అన్నట్టు గల్లీ ఫుట్బాల్ ఆడుతారు. ఇటు మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్సే ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్స్ అసలు గ్రౌండ్లో ప్రతి గ్రౌండ్ ఉన్న ప్రతి దగ్గర ఫుట్బాల్ నెట్స్, ఫుట్బాలే ఆడుతుర్రు ఎక్కువ. ఫుడ్ రేట్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. ఓ అమ్మో, ఇది చెప్పిన పూరీ సబ్జీ 70 రూపీస్ అంట. చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. పూరీ 70 రూపీస్కి ఎన్ని వచ్చినాయి? పూరి 70 రూపీస్కి 2 వచ్చినాయి. అండ్ ఇది పప్పు, కర్రీ, ఆలు సబ్జీ. చలో లెట్స్ టేస్ట్. కానీ పూరి బాగుంది, మెత్తగా ఉంది, మంచిగా బాగుంది టేస్ట్. కానీ 70 రూపీస్ 2 పూరీలు వచ్చినాయి. స్కై వ్యూ పాయింట్ రూట్ ఇది. అయితే ఈ విలేజ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట, కొన్ని స్పాట్స్ చూడాల్సినవి. ఒకటి రాక్ బ్యాలెన్సింగ్ అంట. రాక్ బ్యాలెన్స్, ఇంకొక రాయి మీద బ్యాలెన్సింగ్ ఉంటుందంట, అదొకటి. అండ్ స్కై వ్యూ పాయింట్ ఒకటి, అండ్ ఒకటి చర్చ్ ఉంది అండ్ ఇంకొకటి రాక్ ఉంది అన్నమాట. కొన్ని ప్లేసెస్, కొన్ని 2-3 చోట్లలో చెట్ల మీద ఇట్లా ఇల్లు కట్టి ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి స్కై వ్యూ పాయింట్కి వచ్చిన. లెట్స్ సీ. ఇది స్కై వ్యూ పాయింట్. మొత్తం పెద్ద చెట్టు ఉంది. చెట్టు పైకి బ్యాంబూ కట్టెలతోటి కట్టిర్రు. స్కై వ్యూ పాయింట్ మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. 30 రూపీస్ పర్ హెడ్, ఒక్కరికి 30 రూపీస్ ఛార్జ్. ఇది వీళ్ళ ఓన్ ప్రాపర్టీ అంట, అందుకే టికెట్ కూడా ఏం ప్రొవైడ్ చేస్తలేరు. వీళ్ళే ఓన్గా కట్టుకుర్రంట. ఇది ఒక 1 monthలో తీసేసి మళ్ళీ కొత్తగా కడతారంట. అంటే ఈ బ్యాంబూ స్టిక్స్ అన్నీ కొత్తవి పెడతారంట. దీని మీదకి ఎంట్రీ ఓన్లీ 10 members అలౌడ్. ఫస్ట్ అంటే దీని మీద ఉండడం 10 members అంట. 10 members ఫస్ట్ ఏమంటావు 10 members వెళ్ళొచ్చు. ఓన్లీ 10 members ఉండాలి, ఎక్కువ ఉండద్దు అనమాట దీని మీద. అది కథ. అటు సైడ్ నుంచి దీని మీద నుంచి ఓల్డ్ విలేజ్, మాల్వింగ్ నాంగ్ విలేజ్ మొత్తం చూడొచ్చు. అండ్ బంగ్లాదేశ్ కూడా చూడొచ్చు అంట. బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉన్నా నేను, ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ అనమాట. ఇప్పుడు డౌకి వెళ్తా నెక్స్ట్. ఇటు నుంచి డౌకి రివర్కి అక్కడికి వెళ్ళేటప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వెళ్తా అనమాట. చూపిస్తా అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో. కొంచెం డేంజరే ఉంది, ఇది భయం అవుతుంది. చాలా పైకి ఎక్కేసిన. పామో, ఇది ఇరుగుతే ఏంది పరిస్థితి, ఇంత పైకి వచ్చినా. సో ఈ చెట్ల అవతల మొత్తం బంగ్లాదేశ్ అంట. ఇటు సైడ్ విలేజ్ అంతా కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ మొత్తము బంగ్లాదేశ్ అంట. సారీ, అది మొత్తం బంగ్లాదేశ్. ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుంటే తెలుసా. కూర్చొని అట్లా వ్యూ చూసుకుంటా కూర్చోవాలనిపిస్తుంది. ఎంతసేపు కూర్చోవాలనిపిస్తుంది. పండుకుంటే మంచిగా నిద్ర వస్తుంది కూడా. ఇక్కడ చెట్టు పైన ఇగో చిన్న చిన్న గిట్లాంటి కొమ్మలకు కట్టెలు కట్టి, ఇగో ఈ తాళ్ళు, ఇవి కూడా బ్యాంబూయే తాళ్ళు కట్టిర్రు. ఇది ఇట్లా కొంచెం ఇట్లా ఊపితే ఊగుతుంది. ఇది దీన్ని ఊపితే 2500 పెనాల్టీ అంట. 10 members కంటే ఎక్కువ అలో చేస్తలేరు దీని మీదకి. సో ఇది బ్యాలెన్సింగ్ రాకు. ఇది అనదర్ పాయింట్. 10 o'clock ఓపెన్ చేస్తాడు. ఎంట్రీ ఫీ వచ్చేసి 10 rupees per person. ఇది విలేజ్ ఎంట్రీలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి విలేజ్ 500 to 600 meters ఉంటుంది. వాకబులే, కాకపోతే కొంచెం రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం దూరం అవుతుంది అంటని చెప్పి బైక్ తీసుకొని వచ్చిన నేను. చలో ఇది ఎంట్రన్స్, లెట్స్ గో, చూద్దాం ఎట్లుంటుందో.
ఇదే బ్యాలెన్సింగ్ రాకు. ముంగడికి లోపలికి ఎంత పోవాలనో అనుకున్నా, కాకపోతే దగ్గరనే ఉంది ఇది. సో ఇది గాయ్స్ బ్యాలెన్సింగ్ రాకు. దీని మీదకి ఎక్కడానికి అలో చేయరు, కాకపోతే నేను ఆయన పర్మిషన్ తీసుకొని అగో అట్లా కట్టెలు పెట్టిన బ్యాంబూ ట్రెక్స్ ఆడ నుంచి తీసుకున్నట్టు ఆడికి తీసుకొని అట్లా కట్టెలు పెట్టి ఆయన హెల్ప్ తీసుకొని పైకి ఎక్కిన. ఓకే, ఇది వర్త్ టు వాచ్ అనమాట. మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. చూడగానే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. అనిపించింది కింద ఆ బ్యాలెన్సింగ్ రాక్, ఇంత పెద్ద రాకు ఆ చిన్న దాని మీద ఇట్లా బ్యాలెన్సింగ్ ఉందంటే దట్స్ వై ఇట్స్ బ్యాలెన్సింగ్ రాక్. సో అది బ్యాలెన్సింగ్ రాకు. ఓకే, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, ఖచ్చితంగా కవర్ చేయండి. ఇంకొక ప్లేస్ ఒక చర్చ్ అండ్ ఇంకొకటి అది లివింగ్ రోడ్ బ్రిడ్జ్ ఉందంట ఇక్కడికి దగ్గరనే. మ్యాక్స్ 1.5-2 కిలోమీటర్స్ దగ్గరనే లివింగ్ రోడ్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా కవర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే మేఘాలయాలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ నేను ఉన్న స్టే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా. స్టే డీటెయిల్స్ అండ్ బైక్ రెంటల్ డీటెయిల్స్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఇంకా అంతే. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే. మళ్ళీ చెప్తున్నా, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇక్కడ నుంచి డౌకి వెళ్తున్నా, క్లీనెస్ట్ రివర్ ఇది క్లీనెస్ట్ విలేజ్, అది క్లీనెస్ట్ రివరు. అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వెళ్తా. చూద్దాం హౌ ఎగ్జైటింగ్. నేను వేరే కంట్రీ బార్డర్ దగ్గర నుంచి వెళ్తున్నా అంటే ఫస్ట్ టైం నేను. ఓకే, చాలా మంది విజిట్ చేయొచ్చు, బట్ నాకు ఫస్ట్ టైం అనమాట. డౌకి రివర్ నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తా. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ, బై బాయ్.